నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాథళ్ళ. మనందరం ఐటీఎం యూనివర్సిటీ చూడడానికి వెళ్ళాం కదండి, గ్వాలియర్కి. సో అక్కడ క్యాంపస్ని చూసాం, అక్కడ ఫెసిలిటీస్ చూసాం, ఆపర్చునిటీస్ కూడా చూసాం. అయితే ప్రస్తుతం మనం సౌత్ ఇండియాలో ఉన్న అఫీషియల్ ఆథరైజ్డ్ అడ్మిషన్ పార్ట్నర్ని కలవడానికి వచ్చాము, హైదరాబాద్లో ఉన్న ఎస్ఆర్ నగర్కి. ఈ కంపెనీ పేరు క్యాంపస్ యాత్ర. ఇది 2007 నుంచి ఉంది, అంటే దాదాపు 19 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట. వీళ్ళు గైడ్ చేసినటువంటి స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యి అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సొంత టౌన్లో కంపెనీస్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ వాళ్ళు సౌత్ ఇండియాలో అడ్మిషన్ ప్రాసెస్ని ఈ కంపెనీ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. మరి ఈ సక్సెస్ వెనుక ఉన్న పర్సన్ని కలవాలిగా మనం. మీ అందరికీ సుపరిచితులు క్యాంపస్ యాత్ర ఫౌండర్ మిస్టర్ కృష్ణ గారిని కలుద్దాం రండి. ఫైనలీ ఐటీఎం యూనివర్సిటీ సౌత్ ఇండియా అఫీషియల్ ఆథరైజ్డ్ అడ్మిషన్ పార్ట్నర్ దగ్గరికి వచ్చామండి. మీకు అడ్రస్ ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. సో ఎస్ఆర్ నగర్లో ఉన్న ఉమేష్ చంద్ర స్టాట్యూ ఆపోజిట్ రోడ్లో లక్ష్మీ ప్లాజాలో ఫెడరల్ బ్యాంక్ పైన 4th ఫ్లోర్లో ఉంటుంది. సో క్లియర్ కదా, అక్కడికి వచ్చి అడిగినా మీకు ఎవరైనా చెప్తారు. లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. కృష్ణ గారు ఇప్పుడే వచ్చినట్లున్నారండి. సో కృష్ణ గారిని మనం ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ వెళ్ళినప్పుడు 2 సార్లు వెళ్ళినప్పుడు క్యాంపస్లోనే చూసాం, కానీ హైదరాబాద్లో ఆయనకి ఇంత మంచి ఆఫీస్ ఉందని, ఐటీఎం యూనివర్సిటీకి ఇంత టీం ఉందని నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. మళ్ళీ ఆయన ఏదో పని మీద వచ్చినట్టున్నారు, బయటకు వెళ్తారేమో. ఫస్ట్ ఆయనతో మాట్లాడేద్దాం రండి. హలో సార్, ఎలా ఉన్నారు కృష్ణ గారు? సో ఫస్ట్ అయితే మైక్ పెట్టుకోండి, మీతో మాట్లాడాలి. మీ ఆఫీస్కి రావడం ఇదే మొదటిసారి. ఓకే, చాలా బాగుంది, స్పేషియస్గా. 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్, ఇంత టీం ఉందా ఐటీఎం, కానీ నేను ఎప్పుడు చూడలేదు. మనం కలిసిందంతా క్యాంపస్లోనే కాబట్టి. చూసాను సార్, 3rd ఫ్లోర్ చూసా. మీ టీం అంతా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అడ్మిషన్స్ టైం కదా, స్టార్ట్ అయిందండి. ఇంకొక మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పండి సార్. చెప్పనా? నిన్న ఐకార్ వచ్చేసింది అలాగే. వావ్, కంగ్రాట్యులేషన్స్. ఐసీఆర్ అప్రూవ్ వచ్చింది ఐటీఎం యూనివర్సిటీకి. ఫస్ట్ ఇండియాలో ఐకార్ ప్రైవేట్ యూనివర్సిటీ మన దానికి వచ్చింది. మరి రెన్యువల్ అయ్యి అగైన్ మళ్ళీ వచ్చేసింది సార్. ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. సో మంచి గురించి చెప్తాను. అవునా కదా? అవునవును, మీరు లాస్ట్ టైం చెప్పారు. మిమ్మల్ని ఎప్పుడు క్యాంపస్లో మీ స్టూడెంట్స్ని చూసాక మాట్లాడడం, లేదా క్యాంపస్ని చూసాక మాట్లాడడం, ఇప్పుడు మీ ఆఫీస్ చూసాక మాట్లాడుతున్నాను అనమాట. సో చాలా బాగుంది సార్. స్టాఫ్ ఉండరు, మాట్లాడతాను. ఫస్ట్ మీరు వచ్చారు కదా, ఒకసారి వచ్చి కలుద్దాం, మళ్ళీ ఏమన్నా బయటకు వెళ్ళిపోతారేమోనని ఫస్ట్ మీ దగ్గరికి వచ్చా. అలాగండి, మా కౌన్సిలర్స్ ఉన్నారు అక్కడ, మా స్టే చేసే స్టాఫ్ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వండి డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ తెలియాలి కదా. ఎందుకంటే అడ్మిషన్ వరకు చూస్తున్నాం కానీ అక్కడ రిసీవింగ్ ఎలాగో ఇవన్నీ తెలియట్లేదు. సో వాటి కోసం మా పిల్లలందరూ టీం ఉన్నారు. రేపట్లా టీం కూడా వెళ్ళిపోతారు క్యాంపస్కి జాయినింగ్ అప్పుడు. సో అంత ఇంటరాక్షన్ అవి ఇంటరాక్షన్ మీకు ఇంకా చాలా పాయింట్స్ వస్తాయి. ఇంటరాక్షన్ నేను తీసుకుంటా, కానీ ఒక చిన్న క్వశ్చన్, కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు క్యాంపస్ యాత్ర అండి, నేను చూసిన మిగతా అడ్మిషన్ ఆఫీసెస్ కంటే కూడా ఇంత టీం అవసరమా? ఇంత టీం వర్కా? ఎట్లా అండి? అంటే 2007 నుంచి 19 yearsగా ఉందంటే ఇంత పాత కంపెనీ ఉందా మీకు? నాకు తెలియదు. పాతంటే ఇంత ఎక్స్పీరియన్స్డ్ అని నా ఉద్దేశం. మీరు చూసేది ఒక బ్రాంచ్ అండి. ఒక బ్రాంచ్ విజయవాడ ఉంది, కరీంనగర్ ఉంది, వరంగల్, ఆంధ్రాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి మాకు. సో మేజర్గా నా మోటో ఒక్కటే అండి, నేను ఫిక్స్ వస్తుంది, స్టూడెంట్స్ సర్వీస్ ఇవ్వాలి. అది కూడా ఎఫర్టబుల్, మిడిల్ క్లాస్ పిల్లలు కావచ్చు, ఎవ్రీ వన్ చదవాలని నా డ్రీమ్. ఆ పాయింట్ ఆఫ్ లో బ్రాంచెస్ ఇస్తున్నాం, సర్వీస్ ఇస్తున్నాం, స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశారు, క్యాంపస్ లో చూశారు. సో అది ఎజెండా పడిపోతున్నాం. సో ఆ సర్వీస్ ఇద్దామని ఫిక్స్ అయినాం, అదే ఫిక్స్ అవ్వం. జనరల్గా అడ్మిషన్ ఆఫీసెస్కి పేరెంట్స్ వస్తారు, పిల్లల్ని తీసుకొని ఇట్లా కలుస్తారు, జాయిన్ చేసుకుంటారు, వెళ్తారు. ఈ ప్రాసెస్ ఓకే. క్యాంపస్ యాత్ర ప్రత్యేకత మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే మేజర్గా ఇంతకుముందు మనది స్మార్ట్ చాయిస్ అనేది ఉంది ఆర్గనైజేషన్, ఆర్కే హౌసెస్. అంటే ఈ ఇయర్ మనం ఏం చేసామంటే క్యాంపస్ యాత్ర పవర్డ్ బై స్మార్ట్ చాయిస్ ఆర్కే హౌస్ చేసాం. అంటే మనము పిల్లలకి అందరూ 10th ఇంటర్మీడియట్ గైడ్ చేస్తున్నారు. నా ఏజెండా సంవత్సరం నుంచి ఏంటంటే ఆల్రెడీ 3-6 years బ్యాక్ స్టార్ట్ చేసాం, బట్ అన్నీ ఒక ప్లాట్ఫామ్ తెచ్చా. అదే క్యాంపస్ యాత్ర పవర్డ్ బై స్మార్ట్ చాయిస్ ఆర్కే హౌసెస్. కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మనం బీటెక్ జాయిన్ చేసిన తర్వాత అగైన్ వాళ్ళకి కొంచెం గైడెన్స్ కావాలి. సో సార్ నేను ఫారెన్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నా, హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటున్నా. సో వాటి కోసం స్టార్ట్ అయ్యింది ఆర్కే హౌసెస్. లోకలే కాకుండా మళ్ళీ మనం యూఎస్ పంపిస్తాం, యూకే, కెనడా, ఆస్ట్రేలియా. హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనము వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంకా అగైన్ ఫ్రీ ఆఫ్ గైడెన్స్ ఇచ్చి మా దగ్గర అయితే బీటెక్ తీసుకున్నారో వాళ్ళు ఫ్రీ ఆఫ్ గైడెన్స్ ఇచ్చేసి మళ్ళీ ఫారెన్ పంపిస్తున్నాం.
అది నేను జనరల్గా అడ్మిషన్ ఆఫీస్కి ఎవరంతా వాళ్ళు వస్తారు, క్యాంపస్ టూర్కి అయితే రిసీవ్ చేసుకోవడం అది కూడా కొద్ది యూనివర్సిటీలు చేస్తాయి. మీరు అడ్మిషన్ ఆఫీస్కి వచ్చే పేరెంట్స్ని కూడా రిసీవ్ చేసుకొని త్రూ అవుట్ ద స్టడీ మీరు ఫాలోఅప్ చేస్తూనే ఉంటారని విన్నాను. మీకేంటి అంత ఎఫెక్షన్ ఏంటంటే మనం అందరం కూడా వచ్చింది ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మిడిల్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఆ ప్రాపర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న డెసిషన్ ఎలా ఉందంటే ఒక ప్రెజర్లు తీసుకుపోతున్నారు, ఒక ఫ్రెండ్ అడిగే చెప్పాడని తీసుకోవడం, లేదా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళకి ప్యాషన్ ఏంటి అనేది ఆలోచన తీసుకొని ఇంపార్టెంట్. ఒక ప్రాపర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఏ పర్సన్కి అయినా. అంతెందుకు మీరు స్పోర్ట్స్ ఏది తీసుకోండి, ప్రాపర్ కోచింగ్ ప్రాపర్ గైడెన్స్ అయినా కొట్టగలుగుతారా? ఇప్పుడు క్రికెట్ చూస్తున్నాం, ఇప్పుడు ఐపీఎల్ మన ఛాంపియన్షిప్ చేశాను, వితౌట్ కోచ్ ఉన్నారా ఎవరన్నా? ఉండదు. 100%. ఆ 11 మెంబర్సే ఆడొచ్చు కదా, కోచ్ ఎందుకు అంటే గైడెన్స్ ఇంపార్టెంట్. ప్రతి దానికి ఎవ్రీథింగ్ గైడెన్స్ ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్కి అది మ్యాండేటరీ ఇంకా. సో దానికోసం అంటారు. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడే మీరు ఒక బ్రాంచ్ చూస్తారు కదా, పేరెంట్స్కి మేము ఇంకా ఏం ప్లాన్ చేసామంటే జనరల్గా మా బ్రాంచెస్ అందరికీ కూడా అప్రోచ్ కావచ్చు. సపోజ్ ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళం ఉన్నారు, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రావాలంటే కష్టం అవుతుంది. సో మాకు శ్రీకాకుళం బ్రాంచ్ ఉంది, విజయనగరం బ్రాంచ్ ఉంది, వైజాగ్, ఇట్లా ప్రతి చోట ఈ స్టూడెంట్స్ పేరెంట్స్కి ఇంత లాంగ్ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఫోన్లో వేరండి, ఫోన్లో 3 minutes 5 minutes మాడతాం. ఆఫీస్కి వచ్చి ఇంటరాక్షన్ అవ్వడం వల్ల పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఒక కౌన్సిలర్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నువ్వు ఏ ఏరియాస్ ఇంట్రెస్ట్, నీ యొక్క ప్యాషన్ ఏంటి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్ అప్రోచ్ కావచ్చు, అది ఇంకా ప్లేస్ అవుతుంది. సో మా స్టూడెంట్స్ అందరికీ చెప్పి ఇదే, నాట్ ఓన్లీ హైదరాబాద్, మా నియర్ బై బ్రాంచెస్ ఉన్నాయి, వెళ్ళండి, మా కౌన్సిలర్స్ ఉంటారు. మీ డౌట్స్ స్టూడెంట్తో పాటు పేరెంట్ కూడా వెళ్ళి అసలు నీ ఫ్యూచర్ విజన్ ఏంటి, అసలు ఏ దాంట్లో స్ట్రాంగ్ ఉన్నావు, ఏ పర్టికులర్ నీకు ఇంట్రెక్షన్ అవుతాయి, దాని తగ్గట్టు మా యూనివర్సిటీస్లో కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. అవునవును, కొంతమందికి తెలియదు ఏ కోర్స్ తీసుకోవాలి, నేను ఎందులో ఫిట్ ఉన్నాను ఏంటి అనేది. సో చాలా మంచి విషయం కృష్ణ గారు. ఒక మధ్యతరగతి తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పిల్లల్ని బాధ్యతగా ఆలోచించి తీసుకున్న ఈ డెసిషన్ చాలా మంది ఫ్యూచర్కి దారయింది, ఎంతోమంది గోల్స్ రీచ్ అయ్యారు. ఇవాళ మీ ఆఫీస్ టూర్ కంప్లీట్గా తెలుసుకొనే వెళ్తాను. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాల్యుబుల్ టైం. చూస్తున్నారా అండి, హైదరాబాద్లో ఉన్న ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ ఆఫీస్లో ఇంతమంది ఐటీఎం యూనివర్సిటీ వెనక వర్క్ చేస్తున్నారు స్టూడెంట్స్ కోసం. సో ఒక్క హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఏంటండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో కూడా, విజయవాడ కానీ హైదరాబాద్లో కానీ ఖమ్మం కానీ ఎక్కడైనా మీ పేరెంట్స్ సౌలభ్యం కోసం అని చెప్పి మనకి దగ్గరలో మనకి అందుబాటు ప్లేసెస్లో బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. మీరు ఐటీఎం యూనివర్సిటీ గురించి తెలుసుకోవడం కోసం గ్వాలియర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా బ్రాంచ్ ఆఫీస్లో దొరుకుతుంది. సో ఒక్క ఈ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లోనే 40 అబోవ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఐటీఎం యూనివర్సిటీ తరఫున. ఇలాగే ప్రతి బ్రాంచ్ ఆఫీస్లో కూడా ఉంటుంది. మీ అందరికీ అందుబాటులో ఉన్న బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి విజిట్ చేసి మీరు స్వయంగా విషయాలు తెలుసుకున్న తర్వాతే పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడం గురించి ఆలోచించండి. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్లో ఉన్నామండి. ఐటీఎం యూనివర్సిటీ వాళ్ళు క్యాంపస్ యాత్ర త్రూనే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ని కండక్ట్ చేస్తున్నారంటే 2007 నుంచి, అంటే దాదాపు 19 సంవత్సరాలుగా వీళ్ళు స్టూడెంట్స్ పేరెంట్స్ నమ్మకాన్ని అంతలాగా గెలుచుకున్నారంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. సో ఆఫీస్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎంతమంది ఐటీఎం యూనివర్సిటీ వెనక వర్క్ చేస్తున్నారు, ఎంతమంది కష్టం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం రండి. 4th ఫ్లోర్లో లోపలికి వచ్చేసామండి. మెయిన్ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ ఫ్లోర్లోనే జరుగుతుంది. గ్రౌండ్ వర్క్ అంతా 3rd ఫ్లోర్లో జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే సౌత్ ఇండియా ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. సో లోపలికి వెళ్దాము. ఏదైనా మంచి విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్, ఆ సంతోషం ఫేస్లోనే తెలిసిపోతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో రిసెప్షన్ చూద్దాం రండి. రిసెప్షనిస్ట్ ఎంత మంచి స్మైల్తో వెల్కమ్ చేస్తుంది, ఎంత స్ట్రెస్ ఉన్నా పోయేలా ఉంది అమ్మాయి స్మైల్ చూస్తే. హలో. సో లోపలికి వెళ్దాం. అడ్మిన్ క్యాబిన్కి వచ్చాము. ఇక్కడంతా కూడా సీనియర్ కౌన్సిలర్స్ ఉంటారు. పేరెంట్స్ స్టూడెంట్స్ ఎవరు వచ్చినా కూడా వీళ్ళు కౌన్సిల్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ క్యాబిన్కి వెళ్దాం రండి. CEO కృష్ణ గారి క్యాబిన్ ఇదేనండి. దాని దగ్గరలోనే ఇక్కడ HR క్యాబిన్ ఉంటుంది. సో దీని పక్కనే మేనేజర్ క్యాబిన్ కూడా ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరు వచ్చినా కానీ ఈ క్యాబిన్స్లోనే కౌన్సిలింగ్ అది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అవి ఇస్తూ ఉంటారు. మనతో పాటు సీనియర్ కౌన్సిలర్ శ్రీలత గారు ఉన్నారండి. వారి మాటల్లోనే ఐటీఎం యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్.
ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? నేను 8 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. టోటల్ చాలా అంటే 1000 ఎబో స్టూడెంట్స్కి నేను కౌన్సిలింగ్ చేశాను. బట్ రీసెంట్గా ఎక్కువగా నేను ఐటీఎం యూనివర్సిటీ స్టూడెంట్స్కి కౌన్సిల్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఏంటంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. అంటే మెయిన్ ఏంటంటే కొంచెం రూరల్ ఏరియా నుండి వచ్చే పిల్లలకి చాలా సూటబుల్గా ఉంటుంది. అంటే ఎంతసేపు లోకల్లో ఉండే వాళ్ళకి గ్రోత్ అనేది అంతగా ఉండదు. వన్స్ ఒక్కసారి పిల్లలు బయటికి వెళ్తే కదా వాళ్ళకి తెలుస్తుంది ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి అనేది. సో ఆ వేలో మా ఐటీఎం యూనివర్సిటీలో ఉండే ఫెసిలిటీస్ గురించి కావచ్చు, ఇన్ఫ్రా గురించి కావచ్చు, ల్యాబ్స్ అన్నీ కూడా మోడరేటెడ్గా ఉంటాయి. అవును. సో పిల్లలకి ఏంటంటే ఫస్ట్ గైడ్ చేయాలి, వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తోటి కాలేజ్లో జాయిన్ అవుతే వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి కౌన్సిల్ చేస్తూ ఉంటాము. సో ఆల్మోస్ట్ చాలా సక్సెస్ఫుల్లో నడుస్తూ ఉంది. జనరల్గా పిల్లలు మిమ్మల్ని అడిగే డౌట్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఒకటి లాంగ్ డిస్టెన్స్ అని అడుగుతారు డౌట్. అంటే మాకు ఆపర్చునిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా, అక్కడికి ఎందుకు లాంగ్ అనేసి అంటారు. బట్ లాంగ్ అనేసి అసలు చాలా సిల్లీ నా విషయంలో. ఎందుకంటే ఒక్కసారి స్టూడెంట్ ఇంటి నుండి బయటకు వస్తున్నాడు, హాస్టల్లో ఉంటున్నాడు అంటే డిస్ట్రిక్ట్స్ నుండి పిల్లలు హైదరాబాద్ వస్తున్నారు అని అంటే సో అది హాస్టల్లో ఉండాల్సిందే. సో అదే అంతకంటే ఇక్కడ ఉండే హాస్టల్ ఫెసిలిటీస్ కంటే మన ఐటీఎంలో చాలా బాగున్నాయి. అవును, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు హైదరాబాద్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే వన్స్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు అంటే పిల్లలకి మంచి యూనివర్సిటీ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ ఫెసిలిటీస్ బాగుండాలి. సో అండ్ మీకు 24/7 అందరూ అందుబాటులో ఉంటారు. మెయిన్ ఏంటంటే మెంటర్షిప్ ఉంటుంది. ఇప్పుడు మనకి జనరల్గా వాళ్ళు వెళ్ళే కాలేజెస్కి ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ మన యూనివర్సిటీలో ఏంటంటే ఎవ్రీ 10 స్టూడెంట్స్కి ఒక మెంటర్ని ఇస్తాం మనం. సో మెంటర్ ఏంటంటే ఓవరాల్ వాళ్ళని ఒక పైనుండి చూస్తుంటారు అనమాట, వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. అంటే స్టూడెంట్ అసలు క్లాసెస్కి వెళ్ళడం కానీ, క్లాస్ రూమ్లో వాళ్ళ బిహేవియర్ కానీ, అవుట్ సైడ్ బిహేవియర్ కానీ, అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, అంటే వాళ్ళకి నీడ్ ఏముంది, అంటే వాళ్ళకి కాలేజ్లో ఎవరితోటి ఎట్లాంటి అవసరం ఉంది అనేది అంతా కూడా మనకి మెంటర్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఆ మెంటర్షిప్ అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ కాలేజెస్లో ఎక్కడ ఉండదు. అలా ఉండడం వల్ల ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్ గురించి పట్టించుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు దూరం వెళ్తున్నారంటే పేరెంట్స్కి ఒకటి ఉంటుంది, మా పిల్లల్ని అక్కడ ఎవరైనా టేక్ కేర్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఉంటుంది. ఈ మెంటర్షిప్ ఉండడం వల్ల ఏమంటే సో పిల్లలకి అందుబాటులో ఒక పర్సన్ ఉన్నాడు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళే అందుబాటులో ఉంటారు వాళ్ళకి. సో ఏది పర్సనల్ ఇష్యూస్ అయినా లేకపోతే వాళ్ళకి స్టడీస్ విషయంలో ఏది ఉన్నా కూడా వాళ్ళు మెంటర్తో షేర్ చేసుకోవచ్చు. వితిన్ 5 to 10 minutesలో వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. రైట్, అది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పిల్లలకి ఏం అడగాలో తెలీదు ఇట్లా అడ్మిషన్ ఆఫీసులకు వచ్చినప్పుడు. చాలామంది డౌట్స్ని మీరు క్లారిఫై. అదే మెయిన్ మనము కెరియర్ ప్లస్ కాలేజ్ సెలెక్షన్, కోర్స్ సెలెక్షన్ కరెక్ట్ ఉంది అంటే ఇక వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని మంచిగా బ్రైట్గా చేసుకోగలుగుతారు. సో మనతో పాటు ఒక సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ బాలా గారు ఉన్నారు. సో బాలా గారు, మీ దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో వస్తారు. సో వాళ్ళు ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి, మీరు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, లేకపోతే వాళ్ళకి ఎలా అష్యూరెన్స్ ఇస్తారు, ఎస్పెషలీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ క్యాంపస్ గురించి చెప్పండి. యాక్చువల్లీ మన క్యాంపస్ యాత్ర అన్నది ఇది మెయిన్ ప్లాట్ఫామ్ ఫర్ బోత్ స్టేట్స్కి. 19 years ఓల్డ్ ఆర్గనైజేషన్ ఇది క్యాంపస్ యాత్ర అన్నది. దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ మన దగ్గరకు వచ్చిన పేరెంట్స్ కౌన్సిలింగ్ వచ్చే ముందు మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ని అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే మనం బ్లైండ్గా వాళ్ళకి సజెస్ట్ చేయలేము, వాడి ఫ్యూచర్ అంతా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టూడెంట్స్ని అనాలిసిస్ చేస్తాం. స్టూడెంట్స్ని అనాలిసిస్ చేయడానికి మా క్యాంపస్కి వచ్చిన తర్వాత, మన ఆఫీస్కి వచ్చిన తర్వాత మనం ఒక ఎంక్వైరీ ఫామ్ ఇస్తాం. ఎంక్వైరీ ఫామ్లో స్టూడెంట్స్ ఎక్కడ చదివిండు, ఏ కాలేజీలో చదివిండు, ఎట్లా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఫ్రమ్ 10th class టు ఇంటర్మీడియట్ నుంచి వాడికి ఎట్లా ఉంది, అట్లా కాంపిటేటివ్ స్పిరిట్లో వాడికి జేఈ మెయిన్స్లో ఎట్లా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత ఒక అనాలిసిస్ చేసి స్టూడెంట్తో మనం ఇంటరాక్ట్ అయ్యి ఆ ఇంటరాక్షన్లో స్టూడెంట్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఈ స్టడీస్కే కాకుండా వాడికి స్పెషల్ స్కిల్స్ ఏదైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని దాన్ని పెట్టి దానికి వీలుగా ఉండేది కన్వీనియంట్గా ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది గ్రాడ్యుయేషన్ అయిపోయాక అబ్రాడ్ వెళ్ళాలి అన్న ప్లాన్స్ ఉంటున్నాయి. సో డైరెక్ట్గా గ్రాడ్యుయేట్ అయినాక కాకుండా యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఏమైనా హెల్ప్ ఉంటుందా? ఎస్ అండి, రైట్, బెస్ట్ క్వశ్చన్ ఇది. సో స్టూడెంట్స్కి ఐటీఎం యూనివర్సిటీ నుంచి మేము ఒక ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
సో స్టూడెంట్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంజనీరింగ్ అనేది నార్మల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తున్నారు. సో వాళ్ళు నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళడానికి అనేది చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. లైక్ యూకే వెళ్ళాలంటే 30 lakhs వరకు పెట్టుకోవాలి, అండ్ యూఎస్ఏ వెళ్ళాలంటే 40 to 45 lakhs వరకు పెట్టుకోవాలి. సో ఇప్పుడున్న గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఐటీఎం యూనివర్సిటీ వాళ్ళ స్టూడెంట్స్కి ఆఫర్ చేసేది ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో స్టూడెంట్స్ అనేది 3 years డిగ్రీ యూనివర్సిటీలో చదువుకొని 1 year అబ్రాడ్లో చదువుకోవచ్చు. సో ఇది ఎలా అని చెప్పేసి అడిగితే ఐటీఎం యూనివర్సిటీకి 40+ కంట్రీస్ 40+ యూనివర్సిటీస్ మనకి అబ్రాడ్ యూనివర్సిటీస్ అసోసియేషన్ అంటే ఎంఓయూస్ ఉన్నాయి మనకి. సో ఆ ఎంఓయూస్ ఉన్న యూనివర్సిటీస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ తను ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బెస్ట్ స్కిల్స్ అండ్ మంచి నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ని యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తుంది. యూనివర్సిటీ సెలెక్ట్ చేసి తనకి ఫారెన్ ఇంటర్న్షిప్స్ అనేది ఇస్తుంది. సో ఆ ఆప్షన్ అనేది యూనివర్సిటీలో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత మాస్టర్స్ చేయడానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సో ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనే ఏదైతే ఎంఓయూస్ మా యూనివర్సిటీతో కనెక్ట్ అయిన యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్కి స్టూడెంట్ అనేది అప్లికేషన్ పెట్టుకొని అబ్రాడ్లో ఆ 1 year అనేది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు 40 యూనివర్సిటీస్ అబ్రాడ్వి మన ఐటీఎంకి టైఅప్ అయి ఉన్నాయి అన్నారు. సో 40 యూనివర్సిటీస్కి స్టూడెంట్స్ అప్లికేషన్స్ పెడతారు. సో దాంట్లో వస్తే 1 year అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేస్తారు. ఇన్ కేస్ రాకపోతే అప్పుడు ఆప్షన్స్ ఇంకేమైనా ఉంటాయా? ఇక్కడ రాకపోవడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉండవండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ 3 years ఎడ్యుకేషన్ అనేది యూనివర్సిటీలో చేస్తూ ఉంటాడు. అండ్ నంబర్ ఆఫ్ కంట్రీ స్టూడెంట్స్ అక్కడ చదువుతూ ఉంటారు. తనకు స్కిల్స్ అనేది ఉంటాయి. ప్లస్ వాళ్ళతో అంటే వేరే అదర్ కంట్రీ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్స్ ఉంటాయి. కాబట్టి తనకి ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం సెలెక్ట్ అవుతాము, ఆ ఇంటర్వ్యూ ఎలా సెలెక్ట్ అవ్వాలి అనేది తను మొత్తం నాలెడ్జ్ అనేది తనకు వస్తుంది. అండ్ ఈ కమ్యూనికేషన్ మీకు ఇందాక చెప్పాను, కమ్యూనికేషన్ స్కిల్స్ సపరేట్ క్లాస్ రూమ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సపరేట్ క్లాస్ రూమ్స్, ఫారెన్ లాంగ్వేజెస్ ఇవన్నీ తను నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి సో ఈ యూనివర్సిటీకి అనేది అప్లికేషన్ పెట్టుకొని ఆ ఇంటర్వ్యూలో పాస్ అవ్వడం అనేది తనకు చాలా ఈజీ అవుతుంది. సో స్టూడెంట్స్కి అనేది ఒక మెంటర్ ఉంటారు. ఆ మెంటర్ అనేది ప్రతి ఒక్క దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేలా చేస్తుంటారు. సో యూనివర్సిటీకి తను సెలెక్ట్ అయినా అంటే యూనివర్సిటీ 40+ యూనివర్సిటీస్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. లైక్ యూకే, యూఎస్ఏ, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా ఇట్లాంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. సో అట్లాంటి కంట్రీస్లో ఇవన్నీ యూనివర్సిటీస్ ఉంటాయి. తనకు నచ్చిన కంట్రీకి తను పెట్టుకోవాలి, తను నచ్చిన కంట్రీకి తన అప్లికేషన్ పెట్టుకోవాలి. అండ్ తనను ఏదైతే ఇంటర్వ్యూ జరుగుతుందో తను ఈజీగా తను క్రాక్ చేయగలుగుతాడు. సో తనకి రావడం అనేది చాలా ఈజీ ఉంటుంది. సో దీంట్లో ఎటువంటి డౌట్ అనేది ఉండదు. సో క్యాంపస్ యాత్ర నుంచి ఒక 2 రిప్రజెంటేటివ్స్ సౌత్ ఇండియా నుంచి క్యాంపస్లోనే ఉంటూ మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏ డౌట్స్ ఉన్నా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళే మహేష్ అండ్ శ్రీకాంత్ గారు. సో వాళ్ళతో మాట్లాడి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎక్కువ ఎలాంటి డౌట్స్ అడుగుతారు అవన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. సో మహేష్ గారు, ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి చాలా మందికి డౌట్స్ ఉంటాయి, పేరెంట్స్కి కూడా డౌట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక మేము ఎవరికి కాల్ చేయాలి, ఎవరు మాకు రెస్పాన్స్ ఇస్తారు, సో ఇలాంటప్పుడు మీరు అక్కడ రిప్రజెంట్ చేస్తారు అని క్యాంపస్ యాత్ర నుంచి మేము విన్నాం. సో పేరెంట్స్ ఎక్కువ ఎలాంటి డౌట్స్ అడుగుతారండి? సో మనకి ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ ఏంటంటే లైక్ ఏపీ, తెలంగాణ నుండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి 2 years నుండి జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి మనం ఎలాంటి గైడ్ చేస్తామంటే ఫస్ట్ స్టూడెంట్ ఐటీఎం యూనివర్సిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చాక వాళ్ళు ఫస్ట్ యూనివర్సిటీ విజిట్స్ ఉంటాయి మేడం. సో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ నుండి వస్తారు కాబట్టి వాళ్ళ ట్రైన్ టైమింగ్స్ అనేది కొంతమందికి మార్నింగ్, కొంతమందికి నైట్ అనేది ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళు వచ్చే ముందు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఈ టైంకి ఈ ట్రైన్కి వస్తున్నామంటే ఆ టైంలో మనం ఏంటంటే రైల్వే స్టేషన్కి వెళ్తాం ఫస్ట్ పాయింట్. అక్కడ కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. రైల్వే స్టేషన్కి వెళ్ళాక పేరెంట్స్ని రిసీవ్ చేసుకొని సో వాళ్ళను నైట్ మనకు అక్కడ 3 BHK ఫ్లాట్ ఉందండి. సో నైట్ వచ్చిన పేరెంట్స్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ స్టే చేయించి ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్ని అరేంజ్ చేసి సో మనం అక్కడ నుండి క్యాంపస్ తీసుకొని వెళ్తాం. సో వన్స్ క్యాంపస్ తీసుకొని వెళ్ళాక స్టూడెంట్స్కి ఏంటంటే అక్కడ వాళ్ళకి ఫస్ట్ క్యాంపస్ తీసుకొని వెళ్ళాక అడ్మిషన్ బ్లాక్లో అనేది కూర్చోబెడతాం మేడం. కూర్చోబెట్టాక లైక్ వాళ్ళకి హాస్టల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, సో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అక్కడ అంటే లైబ్రరీస్ ఎలా ఉన్నాయి, సో అక్కడ మన ప్రీవియస్ వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ప్రీవియస్ లైక్ 3rd year, 2nd year స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర వీళ్ళకి ఫీడ్బ్యాక్స్ తెలుసుకోవడం, వాళ్ళని ఇంటరాక్ట్ చేయించడం. సో ఇవన్నీ స్టూడెంట్కి అంతా గైడ్ చేస్తూ, పేరెంట్కి స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ మన త్రూ వాళ్ళకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే. సో శ్రీకాంత్ గారు, స్టూడెంట్స్కి కెరీర్ అండ్ అకాడమిక్ సైడ్ ఎలా గైడ్ చేస్తారు మీరు? స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. మేము వచ్చేసి అక్కడ స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్లో కానీ వాళ్ళ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఇంటర్న్షిప్స్ ఎలా అప్లై చేయాలి,
ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వాటిని సరైన విధానంలో గైడ్ చేస్తూ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ చూపిస్తూ మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అక్కడ స్టూడెంట్స్కి. 24/7 365 డేస్ అవైలబుల్ ఉంటాం అక్కడ. సో స్టూడెంట్కి కెరియర్ పరంగా కానీ తన ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ వీ విల్ గైడ్ దెమ్ టు ఇన్ ఎ రైట్ వే, వీ అండ్ అవర్ టీమ్. ఓకే, సో మీరు ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ అండ్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఇద్దరికి సేమ్ గైడెన్స్ ఉంటుందా? ఎస్ అండి, ఇద్దరికి సేమ్ గైడెన్స్ ఉంటుంది. ఎవరైతే అడ్మిషన్ తీసుకొని మా యూనివర్సిటీ మా ద్వారా వచ్చారో వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది అండి. సో వాళ్ళు వన్స్ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు వెళ్ళే వరకు, యూనివర్సిటీ నుంచి వెళ్ళే వరకు విల్ హ్యావ్ ఎ ప్రాపర్ గైడెన్స్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఇంటర్న్షిప్స్లో చేయడం కానీ, వాళ్ళు ఫర్దర్గా జాబ్ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది క్లారిటీగా మేము వాళ్ళకు చెప్తూ ఉంటామండి. నైస్ అండి. సో క్యాంపస్లో స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి కొంచెం చెప్తారా? ఎస్ అండి, యాక్చువల్గా మా ఐటీఎం క్యాంపస్లో వచ్చేసండి ఎవ్రీ కోర్స్ అనేది పీబీఎల్ లెర్నింగ్ ద్వారా టీచింగ్ మెథడ్ అని ఉంటుందండి. పీబీఎల్ అంటే ప్రాజెక్ట్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్. సో ఐటీఎంలో ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంటర్న్షిప్స్ అవ్వడం కానీ, వాళ్ళకు ప్రాజెక్ట్స్ కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు గ్లోబల్ ఒక ఎక్స్పోజర్ వస్తుంది, కెరియర్ ఎక్స్పోజర్ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ 4 years కంప్లీట్ చేసేలోపు వాళ్ళకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్టూడెంట్కి. సో ఓన్లీ డిగ్రీ కాదు, ఈ టెక్నికల్ స్కిల్స్ ద్వారా కూడా మేము ఐటీఎంలో స్టూడెంట్స్ని చాలా బాగా ట్రైన్ చేస్తూ ఉంటాం అండ్ గైడెన్స్ ఇస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్ ఐటీఎం యూనివర్సిటీ జాయిన్ అయ్యాక వాళ్ళలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఎస్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యాక స్టూడెంట్స్ వస్తారు కదండి, వాళ్ళకు ఫస్ట్ కన్ఫ్యూజన్ వచ్చేసి వాళ్ళు ఒక వేరే స్టేట్కి వస్తున్నారు. సో మన ప్లేస్ కాదు అది. సో అక్కడ వాళ్ళకి ఏమంటే ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సో ఎలా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి వేరే స్టూడెంట్స్కి, అందరూ కొత్తగా. సో దానికి మేము ఏం చేస్తామంటే మేము క్యాంపస్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటర్ చేస్తూ, వాళ్ళని ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ 24/7 వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అదంతా చూస్తూ వాళ్ళకు ఒక గైడెన్స్ ఇస్తాము. సో వాళ్ళకు ఒక మోటివేషన్ అనేది చేస్తూ ఉంటాము. సో దాని ద్వారా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వచ్చాడండి. సో ఐ హ్యావ్ సీన్ పర్సనల్లీ, నేను చూశాను స్టూడెంట్ని. సో ఫస్ట్ ఇయర్ అతను చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో వచ్చాడు. బట్ ఆఫ్టర్ ఆన్ 1 year ఈ వాజ్ లైక్ అతను కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం కానీ, సో హీ వాజ్ ఇంటరాక్టెడ్ విత్ మల్టీ కల్చరల్ పీపుల్ కదండి. సో అక్కడ ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు కదా, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. సో తన లాంగ్వేజ్ కానీ ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వచ్చింది. సో దీనివల్ల 4 years బయటికి వెళ్ళే వరకు స్టూడెంట్ ఎలా అవుతాడు అని అంటే అతనికి ఒక మంచి ఎక్స్పోజర్ అనేది వచ్చేస్తుంది. వర్కింగ్ కల్చర్ ఎక్స్పోజర్ వస్తుంది, ప్లస్ వాళ్ళకు ఏదైనా కమ్యూనికేషన్ పరంగా కూడా చాలా డెవలప్ అవుతారు. సో నేను డ్రాస్టిక్ చేంజ్ చూసాను స్టూడెంట్స్లో, సో పర్సనలీ. సో చూసారు కదండి, క్యాంపస్ యాత్ర టీంతో మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక స్టూడెంట్స్కి అకాడమిక్ పర్పసే కాకుండా ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ ఉంది, లైక్ ఏ కంప్లీట్ ప్యాకేజ్. సో పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా ఎండ్ ఆఫ్ ద డే కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలి అనుకుంటాం. సో క్యాంపస్ యాత్రలో యుల్ గెట్ ఆల్ ద డౌట్స్ క్లియర్. ఐటీఎం యూనివర్సిటీ గురించి క్లియర్ వీడియో తెలుగు వన్ ఛానల్లో ఉందండి, మీరు వెళ్ళి చూడొచ్చు. స్వయంగా విజిట్ చేయాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ని విజిట్ చేయండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద నెంబర్ ఇస్తున్నాము, నెంబర్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే. తెలుగు వన్.